లక్ష్మి లక్ష్మి ఏమిటండి అంత హడావుడి? పదం తప్పువాడా. మనిషి చూపించే హుషారిని హడావుడి అనాలి, మనసు చూపించే హుషారిని ఆనందం అనాలి. ఇది ఆనందం. ఎందుకో తెలుసా? తమరి పేరు ఆనందరావు గనక. ఓహో, విషాదరావు అని పేరు పెట్టుకుంటే ఎప్పుడు ఏడుస్తూ ఉంటానా? ఈ ఆనందానికి కారణాలు రెండు చెప్పండి. ఒకటి, ఇవాళ మన ఫ్యాక్టరీ పుట్టినరోజు. రెండు, నీ మెడలో తాడి కట్టిన రోజు. బేబీ, నీకు ఒక బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ తెచ్చాను. సుగుణ, ఇవాళ స్కూల్ నుంచి రావడం ఆలస్యం ఏంటి తల్లి? నాన్నగారండి, ఈ వేళ మరి స్కూల్లో అరుణ పెద్ద గొడవ చేసేసింది. అసలు అది ఎక్కడుందమ్మా? ఇంకా రాలేదే. లక్ష్మి నువ్వు ఉండు. సుగుణ, ఏమిటా మా గొడవ? మరి ఏమో టీచర్ దాని నల్లపిల్ల అన్నారు. దాని కోపం వచ్చి టీచర్ని కరిచేసింది. బయటకు వచ్చాక పిల్లలంతా పాపం దానికి నల్లపిల్ల నల్లపిల్ల అని ఏడిపించారు. అరుణ, ఇలా రామ్మా. రోజు స్కూల్లో దీన్ని ఎవరో ఒకళ్ళు ఏదో అనటం, ఇది వాళ్ళ మీద పడి కరవటం. ఎందుకు వచ్చిన గొడవ? లక్ష్మి, రేపు నుంచి దాన్ని స్కూల్ పంపించదు. అది కాదండి. ఏదేమైనా ఇక దానికి స్కూల్ పంపద్దు. అరుణ, అరుణ, ఏమండి, సాటి మనుషులు అవకరాన్ని అనావికారాన్ని చూసి నవ్వటం, బాధ పెట్టడం ఈ ప్రపంచానికి పెద్ద అలవాటు. కానీ కన్నవాళ్ళం ఏదైనా కడుపులో దాచుకోవాలి. దాని ముందు అలా మాట్లాడి దాన్ని వేరుగా చూస్తూ బాధ పెడితే ఎలాగండి? దాని చేస్తలో నీ ఉపన్యాసాలు నా మతి పోగొడుతున్నాయి. సరదా ముట్టిని చెడగొట్టారు. 20వ అఖిల భారత చేనేత ప్రదర్శన, అంతర్జాతీయ చదరంగపు పోటీల్లో రష్యాకు ప్రథమ స్థానం. ఈసారి కూడా మనకు స్థానం లేదన్నమాట. ఈవేళ మరి తొందరగా బయలుదేరినట్టున్నావేమ్మా? నేను తొందరగా వెళ్తాను కదా తాతయ్య, నువ్వు ఆలస్యంగా లేట, అందుకని నీకు అలా అనిపిస్తుంది. నీకు జవాబు చెప్పడం చాలా కష్టం తల్లి. నువ్వు ఏమైనా సరే లాయర్ అవ్వాలి. కాదు, నేను పెద్ద అవ్వాలి, తర్వాత లాయర్ అవ్వాలి. వల్లేస్తాను తాతయ్య, టాటా బాయ్ బాయ్. రైల్వే సిబ్బంది వల్ల ప్రయాణికుల ఇక్కట్లు. తీసుకోండి మావగారు. అరుణేమైందమ్మా? ముందే స్కూల్కి వెళ్ళిపోయిందా? వెళ్ళనని మొండికేసి గదిలో కూర్చుంది. అదేమిటి, ఎవరైనా ఏమన్నా అన్నారా? నిన్న స్కూల్లో ఏదో గొడవ అయిందట. అది తెలిసి మీ అబ్బాయి గారు దాన్ని స్కూల్ మానేయమన్నారు. దీనికి కోపం వచ్చి అసలు నేను వెళ్ళనని మొండికేసింది. వాడు అలా ఎందుకన్నాడమ్మా? అదేమోనండి, దీన్ని చూస్తే ఆయనకు చిరాకు. ప్రతి విషయానికి దాని మీద కసురుకుంటారు. దాంతో అది కనిపించిన వాళ్ళ మీద, సామాన్ల మీద కోపం చూపిస్తుంది. ఆయన గారికి చెప్పలేక, ఈవిడ గారిని సర్దలేక నానా ఇబ్బంది పడుతున్నాను. నువ్వు ఉండమ్మా, వెళ్ళి దాని సంగతి నేను కనుక్కుంటాను. మా చిలకమ్మకి ఎందుకో అలకొచ్చినట్టుంది. ఏం చిట్టి తల్లి, పలక పగలగొట్టేశావా? పలకవా? ఈ తాతయ్య మీద ఎందుకమ్మా కోపం? పాపం కదూ. చూడు తల్లి, నీ పంతులం అంటే కోపమా? చెప్పమ్మా, 100 మంది పంతులమ్మా మన ఇంటి ముందు నిలబెట్టేస్తాను. బడి అంటే కోపమా? వెళ్ళమాని దాని బాబులంటే పడి మన పెరట్లో కట్టించేస్తాం. గొప్ప చెప్పుకొచ్చిందే. పోనీ ఓ పని చేయమ్మా, అసలు నువ్వు నాతో మాట్లాడుకో. నేను మాట్లాడగా, కానీ తన్నే నేను తిడతాడు. కనిపిస్తే చాలు కోపంగా కళ్ళిలా పెట్టి కుట్లు గోగులా చూస్తాడు. నేనేం చెయ్యకపోయినా సరే తిడుతాడు. ఏడిశాడు వాడు, నిన్ను కొడతాడని నాకు తెలుసమ్మా. అందుకే చిన్నప్పుడే ముందుగానే వాడిని చెత్త కొట్టేశాను. నిజంగానా? పచ్చి నిజం. బెత్తం తీసుకుని ధన 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 బాధేసేవాడిని. పాత బెత్తాలు విరిగిపోతుంటే కొత్త బెత్తాలు తీసుకొచ్చి మరీ కొట్టేసేవాడిని. మామూలు ఏడు పాది అమ్మోయ్ నాయనో నాయనో అమ్మోయ్ అని గీ పెట్టేసేవాడు. దొల్లి 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 వెక్కి 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 ఇచ్చేసేవాడు. చేత నువ్వు నాన్న గొడవేం పట్టించుకోకమ్మా. మన ఇద్దరం పోనీ చక్కగా ఆడుకున్నావా? నీకు ఒక చదరం ఆట కావచ్చు, నాకు అది ఒక్కటే రాదు. ఇంకా మనం ఏ ఆట ఆడుకుంటా? బాలేదని మామ, నాకు ఒక చదరంగమే వచ్చు అనుకున్నావా? చాలా ఆటలు వచ్చు. తొక్కుడు పిల్ల ఆడమంటావా? చూడు మరి. తిన్నగా ఇయ్యాలి తాతయ్య.
అయ్యేనా టైం 6 కావస్తుంది. అయిపోయింది, వస్తున్నారండి. ఆడవాళ్ళు అయిపోయిందంటే అవడానికి ఇంకా అరగంట పడుతుంది అని అర్థం. గుడ్ బేబీ. అవునమ్మా, నీకంటే వయసులో 3 రెట్లు పెద్దది కదా, ముస్తాబు అవడానికి కూడా 3 రెట్లు ఎక్కువ టైం పడుతుంది. చాలండి, నా ఆలస్యం మీద గుణకారాలు భాగారాలు తయారు చేయక్కర్లేదు. పదండి. సుగుణ, అరుణ్ ఎక్కడమ్మా? దాన్ని కూడా పిలు. అదెంతో లక్ష్మి, తను తీసుకెళ్ళదు. అదేమిటండి, చిన్నపిల్ల. చెప్తుంటే అర్థం కదా, అది మనతో రానక్కర్లేదు. లక్ష్మి, అది పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు చూస్తూనే ఉన్నాం. దాన్ని చూసి 10 మంది నవ్వుతున్నారు, ఏడిపిస్తున్నారు. మళ్ళీ మరో కొత్త అనుభవం కావాలంటావు. బాధపడక. ఈ దారికి వచ్చావా? మరి నడక మార్చావా? నా షగటుకి నీ మంత్రి నేసావా? గుర్రంతో రాజు నొక్కేస్తావా? అదేగా మన దగ్గర. చెప్తాను. తాతయ్య అబ్బా ఉండమ్మా. తీసుకోమ్మా సుగుణ, తిను. ఇదిగో ఈ ఆకు. ఇది కూడా నాకేనా? రాజయ్య, రాజయ్య. ఏం రాజయ్య, అరుణ అన్నం తిని పడుకుందా? లేదమ్మ గారు, అన్నం తిన్నని మొండి పెట్టి పెట్టారు. ఎంత బతిమన్నా కోపంగానే ఉన్నారు. మనం వెంట తీసుకెళ్లేదనే కోపం వచ్చింది. అది ఎక్కడుంది? పై గదిలో ఉన్నారమ్మ గారు. నువ్వు వెళ్ళి చూడు లక్ష్మి. అరుణ, ఏమిటమ్మా ఇలా పడుకున్నావు? లేమ్మా. ఏమిటమ్మా ఇది? లేమ్మా. అన్నం తిందుగా రామ్మా. ఏమిటమ్మా ఇది? కోపం వచ్చిందా చిట్టు తల్లి? రామ్మా. మా అమ్మ రా తల్లి, నా బుద్ధి కదా. రామ్మా. చూడమ్మా, రేపు మన ఇద్దరం కలిసి బజార్ వెళ్దాం. ఏది తెలియని పసితనంలో నేను నీ జట్టు లేని పో అన్నానని నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు. నువ్వు లేవు, నన్ను ఓదార్చి నీకు నవ్వులేదు. నేనెవరికి అక్కర్లేదు. చూడమ్మా, నన్ను వీళ్ళంతా ఎలా బాధ పెట్టున్నారు. అరుణ, అంతా అంటున్నావు, ఎవరి ఆ బాధ పెట్టింది?
ఇంకెవరు? నాన్నగారు. అదేమిటరునా, నాన్నగారికి నువ్వంటే చాలా ఇష్టం. అమ్మ ఫోటో ముందు నిలబడి అబద్ధం అడుగు సుగుణ. అరుణా, పుట్టించమని నేను ఆ దేవుణ్ణి అడగలేదు, కనమని నేను వీళ్ళని కోరను లేదు. కానీ వీళ్ళతో చేతులు కలిపిన ఆ దేవుడు నన్ను ఈ లోకంలోకి నల్లగా చేసి చల్లగా తోసేశాడు. రాతి బొమ్మై వాడు, రాతి గుడ్డ గల వీళ్ళు నా ఏడుపు చూసి నవ్వుకుంటున్నారు. నవ్వుకోండి, నవ్వుకోండి.